హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. భూమి గగన్ వైపు చూస్తూ, ఏవండి ఏదో చెప్తానని పిలిచారు, ఇంకా చెప్పటం లేదు, ఎందుకు అంతలా సిగ్గుపడుతున్నారు అని అడుగుతుంది. నువ్వట్టు తిరుగు చెప్తాను అని పాపం సిగ్గుపడుతూ ఉంటాడు తన లవ్ని ప్రపోజ్ చేయడానికి గగన్. లేదు, మీరు ఏదైనా ఫేస్ టు ఫేసే చెప్తారు, కోపం వస్తే ఫేస్ పైన తిట్టేస్తారు, అలాంటిది ఇప్పుడు నా ఫేస్ చూసి మీరు చెప్పలేకపోతున్నారా? పర్లేదు చెప్పండి అని చెప్పి ఇంకా గగన్ అలా భూమితో సరదాగా ఆడుకుంటూ ఉంటుంది. ఇంకా అదే టైంకి పాపం గగన్ అలా భూమి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. భూమి, మనస్ఫూర్తిగా నీతో ఒక విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను అని అంటారు. ఏంటో చెప్పండి, నేను కూడా అది వినాలనుకుంటున్నాను అని అంటుంది. భూమి, ఈ దేవుడి సాక్షిగా, నిన్ను కాపాడిన ఈ దేవుడి సాక్షిగా చెప్తున్నాను, నేను ఐ ఐ లవ్ యూ భూమి అని చెప్తాడు గగన్. ఒక్కసారిగా భూమి ఇంకా అలా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. గగన్ వైపు చూస్తూ ఇంకా అలా పాపం చూస్తూ ఉంటుంది భూమి. ఇంకా గగన్ అలా వెనక్కి తిరిగి, భూమి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం, నీతో మాట్లాడాలనిపిస్తుంది, నిన్ను చూడాలి అనిపిస్తుంది, నీతోనే ఉండాలి అనిపిస్తుంది. అయినా నీ గురించి నాకు ఏమీ తెలియకపోవచ్చు భూమి, కానీ నువ్వు నా కోసం నీ ప్రాణాన్నే త్యాగం చేయాలనుకున్నావు. అక్కడ నువ్వంటే ఏంటో నాకు అర్థమైంది భూమి. ఒక్కసారి నువ్వు నా చేయి పట్టుకుంటే నేను ఎప్పటికీ నిన్ను వదిలిపెట్టను. ఈ విషయం మాత్రం మాటిస్తున్నాను భూమి, నేను నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను భూమి అని అంటాడు గగన్. ఒక్కసారిగా భూమి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇంకా అలా హక్ చేసుకుంటుందన్నమాట గగన్ని. ఇంకా గగన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. భూమి, నువ్వు నా ప్రేమని ఒప్పుకున్నట్టే కదా అని అంటాడు. మీరు చెప్పక ముందు నిండే నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానండి, కానీ నేను ఆ విషయాన్ని చెప్తే మీరు ఎక్కడ కోప్పడతారోనని, మీరు ఎక్కడ మళ్ళీ నాపై నాకు దూరం అవుతారోనని ఇన్నాళ్ళు ప్రేమని మనసులో దాచుకున్నాను. ఎప్పుడెప్పుడు మీరు ఈ విషయం చెప్తారా, ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడాలా, మిమ్మల్ని ప్రేమిస్తున్నానని చెప్పాలా అని మనసులో ఎన్నో మాటలు అనుకున్నాను, ఎన్నో చేసుకున్నాను. కానీ ఇప్పుడు ఆ కల నిజమయ్యేసరికి నాకు పట్టలేని సంతోషంగా ఉంది. నిజంగా మీరు నన్ను ప్రేమిస్తున్నారన్న మాటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను. ఐ లవ్ యూ గగన్ గారు అని అంటుంది భూమి. ఇంకా అలా గగన్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. అప్పుడే అక్కడికి ఇంకా పంతులు గారు వస్తారనమాట. ఇంకా వెంటనే భూమి గగన్ అలా పంతులు గారు వైపు చూస్తూ ఉంటారు. అమ్మా, నేను చెప్పాను కదా, ఎప్పుడైనా మన సంకల్పం గొప్పదైతే ఎవరైనా తల వంచాల్సిందే. దేవుడు కూడా దారిని చూపిస్తాడు, పనులు చేయాల్సినది మనమే కదా. ఇప్పుడు మీ ఇద్దరిని చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. మీరు ఎప్పుడు కలకాలం ఇలాగే సంతోషంగా ఉండాలని ఆ దేవుడి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నానని చెప్పి ఆశీర్వదిస్తారనమాట. ఇంకా అలా హ్యాపీగా పంతులు గారి ఆశీర్వాదం తీసుకుంటారు గగన్ అండ్ భూమి. ఇది ఇలా ఉండగా అపూర్వ చాలా హ్యాపీగా భూమి ఎప్పుడెప్పుడు తిరిగి వస్తుందా అని చెప్పి భూమి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎస్, అది వస్తే దానిపై బావకి ఎన్నైనా చెప్పచ్చు. ఎందుకంటే బావ శత్రువుని వెళ్ళి కలిసి వచ్చిందని చెప్తే బావకు అసలే కోపం ఎక్కువ. ఖచ్చితంగా భూమిని ఇంట్లో నుంచి గెంటేస్తాడు. నాకు కావాల్సింది అదే కదా అని చెప్పి ఇంకా సంతోషంగా అటు ఇటు తిరుగుతూ ఉంటుందన్నమాట అపూర్వ. ఇంకా ఎక్స్పెక్ట్ చేయని విధంగా భూమి కాకుండా నక్షత్ర చాలా కోపంగా ఇంటికి రీచ్ అవుతుంది. ఒక్కసారిగా నక్షత్రం చూసి అపూర్వ షాక్ అయిపోతుంది. బేబీ, ఏంటమ్మా నువ్వొచ్చావేంటి? షాపింగ్ చేస్తానన్నావు కదా, షాపింగ్ అయిపోయిందా? ఏది షో మీ యువర్ థింగ్స్ అని అడుగుతుంది అపూర్వ. మామ్, ఐఎమ్ ఇరిటేటెడ్, ప్లీజ్ లీవ్ మీ అలోన్ అని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది తన రూమ్లోకి నక్షత్ర. ఏంటమ్మాయి, ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఏదో జరిగింది. భూమి మొహం మాడిపోవాలని చూసావు, నీ కూతురు మొహం మాడిపోయింది. పాపం ఏమైందో వెళ్ళి కనుక్కో అని అంటారు. సరే,
వెళ్తాను అని అపూర్వ నక్షత్ర దగ్గరికి వెళ్తుంది. ఇంకా నక్షత్ర అన్ని తన ఉన్న వస్తువులన్నిటినీ ఇంకా టపా 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 అని చెప్పి తన రూమ్లో వస్తువులన్నిటినీ విసిరి కొట్టేస్తూ ఉంటుంది. బేబీ బేబీ ఏమైందమ్మా అని అడుగుతుంది అపూర్వ. మమ్మీ మమ్మీ నేనంటే నీకు ఇష్టం కదా అని అడుగుతుంది నక్షత్ర. బేబీ నువ్వంటే నాకు ఇష్టం కదమ్మా, ప్రాణం, నువ్వంటే నాకు ప్రాణం. ఏ ఇప్పుడు ఎందుకు అలా అడుగుతున్నావు అని అంటారు. లేదు మమ్మీ, నేను ఓడిపోయాను మమ్మీ, నేను ఓడిపోయాను అని అంటుంది. ఓడిపోయావా? ఏమైంది బేబీ? అసలు నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? దేని గురించి మాట్లాడుతున్నావు? అసలు ఏం చెప్తున్నావమ్మా? సరిగ్గా చెప్పు. నిన్ను ఓడిపోయేలా ఈ మమ్మీ ఎప్పుడైనా చూస్తుందో చెప్పు. ఏది ఏమైనా నిన్ను గెలిపించే బాధ్యత నాది. అసలు ఏం జరిగిందో నాతో షేర్ చేసుకో నక్షత్ర అని అంటారు అపూర్వ. మోమ్, ఈ విషయం చెప్తే నువ్వు ఫీల్ అవుతావేమో, కోప్పడతావేమోనని ఇన్నాళ్ళు చెప్పలేదు, కానీ ఇప్పుడు చెప్తున్నాను. నేను గగన్ బావని ప్రేమిస్తున్నాను అని అంటుంది. ఒక్కసారిగా అపూర్వ షాక్ అయిపోతుంది. హేయ్ ఏమంటున్నావు? అయినా ఈ విషయం బావకు తెలిస్తే ఇంకేమైనా ఉందా అని అంటుంది అపూర్వ. అందుకే నేను చెప్పనన్నాను మోమ్ అని అంటుంది నక్షత్ర. ఇంకా కోపాన్ని కంట్రోల్ చేసుకుంటుందనమాట అలా అపూర్వ. తర్వాత ఏం జరిగింది అని అడుగుతుంది. మోమ్, నేనే గగన్ బావకి ప్రపోజ్ చేశాను, కానీ గగన్ బావ రిజెక్ట్ చేశాడు అని చెప్తుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతుందనమాట అలా ఇంకా అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది. లేదు, ఎందుకు ఇలా అయింది? ఖచ్చితంగా దీన్ని మనం వాడుకోవాలి అని మనసులో అనుకుంటుంది అపూర్వ. మోమ్, గగన్ లేకుండా నేను బ్రతకలేను, ఖచ్చితంగా బ్రతకలేను. నాకు బావ కావాలి, బావ కావాలి అని అంటుంది అలా ఇంకా నక్షత్ర. కానీ తను ఎవరినో ప్రేమిస్తున్నాడు, తనకి ప్రపోజ్ చేయడానికే వెళ్తున్నానన్నాడు. ఇప్పుడు నేను ఏం చేయాలి మమ్మీ అని అడుగుతుంది. బేబీ నువ్వేమీ చేయొద్దు, మిగిలిందంతా నేను చూసుకుంటాను. చూడు బేబీ, ఖచ్చితంగా నీకు నేను చెప్తున్నాను, నువ్వు కోరుకున్న వ్యక్తితోనే నీ పెళ్లి జరుగుతుంది. నేను నీకు ఆ విషయాన్ని చెప్తున్నాను, సరేనా అని అంటారు. మమ్మీ నిజంగా బావని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా? నీకో విషయం తెలుసా? నేను బావతో ఛాలెంజ్ చేశాను, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని. కానీ తను ఏమన్నాడో తెలుసా? ఈ ప్రపంచమంతా శ్మశానంలా మారిపోయినా తను మా మొహం కూడా చూడనన్నాడు. అలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకొని నా కాళ్ళ కింద పెట్టుకోవాలనేదే నా ధ్యేయం మమ్మీ అని అంటుంది నక్షత్ర. ఇప్పటికీ నా కూతురు అనిపించుకున్నావు బేబీ, ఖచ్చితంగా నీ ఆశ నెరవేరుతుంది. పిన్ని రా వెళ్దాం అని బయటకు వచ్చేస్తారు. ఏంటి నువ్వేమో మీ అమ్మాయికి మాటిచ్చేసావు, తనేమో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అసలు ఏంటి బేబీ, ఏంటిదంతా అమ్మాయి అని అడుగుతుంది గోరింటాక్ పిన్ని, నా కూతురు తెలుసో తెలియకో ఆ భూమిని పర్మనెంట్గా గెంటేసే ఐడియాని నాకు ఇచ్చింది. ఇప్పుడు ఆ గగన్ గాడు ఎవరి దగ్గరికి వెళ్ళాడనుకుంటున్నావు? ఆ భూమి దగ్గరికే, భూమికి ప్రపోజ్ చేయడానికే. ఈ పాటకి ఇద్దరు ఒక డ్యూయట్ వేసుకొని హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతూ ఉంటారు. నా ప్లాన్లో చిన్న మార్పు పిన్ని. నేను ఆ భూమి గగన్ని కలిసిందని బావతో చెప్పాలనుకోవట్లేదు అని అంటుంది అపూర్వ. ఏంటి చెప్పవా? అదేంటమ్మాయి, నువ్వు చెప్పకపోతే ఎలా అని అంటుంది గోరింటాక్ పిన్ని, నేను చెప్పడం కంటే చెప్పకపోవడం వల్లే నాకు చాలా లాభం ఉంటుంది. ఖచ్చితంగా ఇప్పుడు నేను చెప్తున్నాను కదా, నా ప్లాన్ నాకుంది, హ్యాపీగా నేను చెప్పినట్లు చెయ్యి అని ఇంకా అపూర్వ ఒక ప్లాన్ చెప్తుంది గోరింటాక్ పిన్నికి. వావ్ సూపర్ అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా భూమి శరత్ చంద్ర ఇంటికి రీచ్ అవుతుంది. శరత్ చంద్ర అలా ఇంకా తన స్వింగింగ్ చైర్లో కూర్చొని ఇంకా అలా అయితే పేపర్ చదువుతూ ఉంటారు. అప్పుడే కరెక్ట్గా భూమిని చూస్తారు. అమ్మా భూమి, ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా అని అడుగుతారు. అంకుల్, గుడికి వెళ్ళొచ్చాను అంకుల్, మనసంతా అయోమయంగా ఉంది, అందుకే దేవుణ్ణి దర్శించుకొని వచ్చాను అని అంటుంది భూమి. అవునా,
నాకు కూడా మనసేం బాలేదమ్మా. నువ్వు దేవుడి గుడికి వెళ్ళావు కదా, నాకు చాలా సంతోషంగా ఉంది. భూమి, నువ్వు నాతో ఏదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతారు శరత్చంద్ర. అదంటిదేమీ లేదంకుల్ అని అంటుంది భూమి. సరేమ్మా, లోపలికి వెళ్ళు అని అంటారు శరత్చంద్ర. ఇంకా అలా లోపలికి వెళ్ళిపోతారనమాట భూమి. ఇంకా భూమి గగన్నే తలుచుకుంటూ ఉంటుంది. అప్పుడే చెర్రీ భూమి దగ్గరికి వస్తాడు. భూమి గుడికి వెళ్ళావా, అర్చన చేయించావా అని అడుగుతారు. చేయించాను చెర్రీ అని చెప్తుంది. అవునా, అయితే నాకు నాకు చాలా సంతోషంగా ఉంది. భూమి, ఇంకెందుకు, నీ మనసులో మాట చెప్పే భూమి అని అంటారు. ఆల్రెడీ చెప్పేశాను చెర్రీ గారు అని అంటుంది భూమి. ఏంటి చెప్పేశావా, నాకు వినపడలేదే అని అంటారు. నీకా, మీకెందుకు వినపడాలి అని అడుగుతుంది. అదేంటి భూమి, నాకు కాకపోతే ఇంకెవరికి వినపడాలి అని అడుగుతాడు. చెర్రీ గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకేమీ అర్థం కావట్లేదు అని అంటుంది భూమి. అదే భూమి, నువ్వు నన్ను ప్రేమిస్తున్నా అని అనేలోపు చెర్రీ గారు అని గట్టిగా అరుస్తుంది భూమి. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా చెర్రీ భూమి అని అంటారు. ఏంటి చెర్రీ గారు అలా మాట్లాడుతున్నారేంటి? చూడండి, నేను ప్రేమిస్తుంది గగన్ గారిని. గగన్ గారు కూడా తన ప్రేమని నాకు వ్యక్తపరిచారు. గగన్ గారికి నేనంటే ప్రాణం, నాకు గగన్ గారంటే ప్రాణం. మమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరు. చూడండి, మీరు నాపై ప్రేమని పెంచుకున్నారని నాకు నిజంగా తెలీదు, కానీ మీరు చాలా మంచివారు. మీరు ఎప్పటికీ నాకు ఒక మంచి ఫ్రెండ్గా ఉండాలని అనుకుంటాను. అంతేకాని మీరు ప్రేమ అని చెప్పి మీ మనసులోని ఫీలింగ్స్ని పక్కన పెట్టేయండి అని చెప్పి పాపం అలా అక్కడి నుండి వెళ్ళిపోతుంది భూమి. ఇంకా చాలా గిల్టీగా ఫీల్ అవుతాడనమాట చెర్రీ. అసలు ఏంటిది, ఇలా జరిగిందేంటి? గగన్ అన్నయ్యని భూమి ప్రేమిస్తుందా? ఇన్నాళ్ళు నేను వీళ్ళిద్దరినీ తప్పుగా అర్థం చేసుకున్నాను అని ఇంకా మారిపోయి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట పాపం చెర్రీ. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. ఇంకా అలా గగన్ అయితే హ్యాపీగా నిద్రలేచి ఇంకా అలా భూమినే తలుచుకుంటూ ఉంటాడు. ఇంకా భూమి తన ఎదురుగా వచ్చినట్టు, తనతో మాట్లాడుతున్నట్టు, ఇంకా భూమి వైపు గగన్ చాలా ప్రేమగా చూస్తున్నట్టు ఊహించుకుంటూ ఉంటాడనమాట. అప్పుడే శారదాదేవి వచ్చి, ఏంటి గగన్, నువ్వు ఎవరినో ఊహించుకుంటున్నట్టున్నావు అని అంటుంది. లేదమ్మా అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడనమాట గగన్. వీడు ప్రేమలో పడ్డాడని చాలా క్లియర్గా అర్థమవుతుంది. భూమి గగన్ ఒక్కటైతే చూడాలనిపిస్తుంది అని పాపం మనసులో అనుకుంటారు శారదాదేవి. అప్పుడే ఇంకా అపూర్వ నుండి ఫోన్ కాల్ వస్తుంది గగన్కి. హలో అని అంటాడు. ఏంటి గగన్, వాయిస్ రఫ్గా ఉంది అని అంటారు. నీలాంటి వాళ్ళతో మాట్లాడితే ఇలానే ఉంటుంది, ఎందుకు ఫోన్ చేశావు అని అడుగుతాడు గగన్. ఏం లేదు, ఇవాళ నా బేబీ బర్త్డే పార్టీ ఉంది, నువ్వు ఖచ్చితంగా పార్టీకి రావాలి అని అంటారు. షిట్, నేనెందుకు వస్తాను అని అంటాడు. లేదు నువ్వు రావాలి, ఎందుకంటే నువ్వు వస్తేనే ఇక్కడ అందరూ హ్యాపీగా ఉంటారు. నువ్వు ఆయన పిలవట్లేదని ఏమీ అనుకోవద్దు, కానీ నువ్వు వస్తున్నావు, వచ్చి తీరుతున్నావు అని అంటుంది అపూర్వ. లేదు, నేను రావాలనుకోవట్లేదు అని అంటాడు గగన్. లేదు గగన్, నువ్వు వస్తావని చెప్పి కాల్ కట్ చేస్తుంది అపూర్వ. ఏంటి, నేను ఎందుకు వెళ్ళాలి అని మనసులో అనుకుంటాడు గగన్. కానీ తర్వాత భూమి గుర్తొస్తుంది. నిన్న భూమితో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయాను, ఇవాళ భూమితో టైం స్పెండ్ చేయాలంటే నాకున్న ఒకే ఒక్క దారి ఆ ఇంటికి వెళ్ళడం. ఖచ్చితంగా ఆ ఇంటికి వెళ్తేనే నేను భూమిని కలవగలను. ఎస్, నేను ఆ ఇంటికి వెళ్ళాలి, తప్పదు. భూమి కోసం వెళ్ళాలి అని చెప్పి ఇంకా అలా బయలుదేరుతాడనమాట బర్త్డే పార్టీకి గగన్. ఇది ఇలా ఉండగా నక్షత్ర అసలు చాలా ప్రిన్సెస్ లాంటి ఒక ఫ్రాక్ గౌన్ అయితే కొంటుంది కదా, ఇంకా డిజైన్ అయితే వస్తుంది. అలా ఇంకా ప్రిన్సెస్ లాంటి ఫ్రాక్ వేసుకొని ఇంకా హ్యాపీగా బర్త్డే పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటుంది నక్షత్ర. అదే టైంకి అపూర్వతో, మమ్మీ నువ్వు చెప్పింది నిజంగా చేస్తావా అని అడుగుతుంది. బేబీ, ఒక్కసారి నేను చెప్పానంటే ఖచ్చితంగా చేస్తాను.
నువ్వేమీ బాధపడద్దు బేబీ అని చెప్పి అలా ఇంకా మాటిస్తూ హ్యాపీగా బర్త్డే పార్టీని ఎంజాయ్ చేయమని చెప్తుంది పూర్వ. ఇంకా అందరూ పార్టీని ఎంజాయ్ చేస్తూ ఉంటే నక్షత్ర అలా శరత్చంద్ర దగ్గరికి వస్తుంది. డాడ్, అందరూ నాకు గిఫ్ట్ ఇస్తున్నారు, మరి మీరివ్వరా డాడ్ అని అడుగుతుంది. చెప్పమ్మ నక్షత్ర, నీకేం కావాలి? ప్రపంచంలో దేన్ని అడిగినా నేను ఇస్తాను అని అంటారు. డాడ్, నిజంగా ఇస్తారా అని అడుగుతుంది. నిజంగా ఇస్తానమ్మా, చెప్పు ఏం కావాలి నీకు అని అడుగుతారు. ఏం కావాలి అంటే నాకు నాకు గగన్ బావతో పెళ్ళి కావాలి డాడ్ అని అంటుంది నక్షత్ర. ఒక్కసారిగా షాక్ అయిపోతాడనమాట. అలా ఇంకా శరత్చంద్ర, నక్షత్ర ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అంటారు. బావా, ఎందుకు బావా బర్త్డే రోజు తనపై కోప్పడుతున్నావు? లేదు బావా, తనకి అర్థమయ్యేలా నేను చెప్పాలనుకున్నాను, కానీ తను ఎంతకి నా మాట వినటం లేదు బావా అని అంటుంది. ఇంకా అలా ఆలోచిస్తూ ఉంటాడనమాట శరత్చంద్ర. డాడీ, చిన్నప్పటి నుండి నేనేది అడగకపోయినా మీరు నాకు ఎప్పుడూ అన్నీ ఇస్తూనే ఉంటారు. అలాంటిది ఈ విషయంలో ఎందుకు డాడీ? ఎందుకు నేను అడిగింది ఇవ్వలేకపోతున్నారు? నేను గగన్ బావ లేకపోతే చచ్చిపోతాను డాడీ అని చెప్పి ఇంకా అలా కత్తి పట్టుకొని అడుగుతుందనమాట. ఇంకా తనైతే నక్షత్ర, వద్దు వద్దు నక్షత్ర అని అంటాడు శరత్చంద్ర. డాడీ, మీరు నాకు మాట ఇవ్వండి డాడీ, నేను బావని పెళ్లి చేసుకుంటాను, మాట ఇవ్వండి ప్లీజ్, మాట ఇవ్వండి అని చెప్పి ఇంకా గట్టిగా అడిగేసరికి, సరే మాటిస్తున్నాను నీకు గగన్కి పెళ్లి చేస్తాను అని అలా ఇంకా మాట ఇస్తాడనమాట శరత్చంద్ర. అపూర్వ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇది ఇలా ఉండగా ఇంకా భూమి అయితే గగన్తో చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది. ఇంకా అదే టైంకి చెర్రీ వచ్చి అక్కడ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాడు. అదంతా వింటూ అపూర్వ, బావా నువ్వు భూమిని ఎంతో ఇష్టపడుతున్నావు కదా, అలాంటప్పుడు భూమికి చెర్రీకి కూడా పెళ్లి చేస్తే చాలా బాగుంటుంది అని చెప్పి ఇంకా చెప్తూ ఉంటుందన్నమాట. అలా అపూర్వ కావాలనే ఇంకా వెంటనే శరత్చంద్రకు కూడా ఐడియా నచ్చుతుంది. నిజమే, ఈ ఐడియా నిజంగా చాలా బాగుంది. అప్పుడు భూమి నా కళ్ళ ముందే నా ఇంట్లోనే ఉంటుంది, చెర్రీకి భూమికి పెళ్లి చేయాలి అని చెప్పి శరత్చంద్ర ఫిక్స్ అవుతాడు. ఇలా ఇంకా నక్షత్ర గగన్ పెళ్లి ఎలా జరుగుతుంది? లైక్ నక్షత్ర ఒకవేళ ఇలా ఒప్పిస్తే గగన్ పెళ్లికి ఒప్పుకుంటాడా? భూమి చెర్రీని చేసుకోవడానికి ఒప్పుకుంటుందా? తన ప్రేమని తన ఇంటి వారసురాల్ని అని బయట పెట్టనుందా? ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ తెలియాలన్నా ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.